తెలంగాణ సచివాలయం కాడ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సార్ విగ్రహం పెట్టుడు కరెక్టేనా తప్ప అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కోదండరాం సార్ చెప్పాలన్నట. ఎమ్మెల్సీ అవుడు ఆలస్యమే లేదు, అప్పుడే ఆయన తప్పో రైటో చెప్పాలని ఇప్పుడు ఎవరన్నారు అంటారా? ఎవరన్నారో ఎందుకన్నారో మొత్తం ముచ్చట తెలవాలంటే ఇగో ఈనుండ్రి మీరే. స్పష్టంగా కోదండరాం తన అభిప్రాయం చెప్పాలి. హరగోపాల్ గారు నేను ఉత్తరం రాసిండ్రు రాహుల్ గాంధీకి, అది కరెక్ట్ కాదు, తెలంగాణ తల్లిదే పెట్టండి అని చెప్పి. దాని మీద కోదండరాం కూడా చెప్పాలి ఏందో ఆయన అభిప్రాయం. ఈయనరా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమన్నాడు? అయ్యా చేపాటి తరఫున గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ అయిన కోదండరాం సారు సచివాలయం కాడ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సారు బొమ్మను పెట్టుడు కరెక్టేనా తప్ప అనేది చెప్పాలని అనుకొచ్చుండు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కష్టపడ్డ ఉద్యమకారులంతా చేపాటి నాయకులను వాళ్ళ బొమ్మలను ఏం లేకుండా చేద్దామంటే అప్పట్లోనే మాజీ సీఎం కేసీఆర్ సారు అందరినీ ఆగబట్టి బుధగరిచ్చిండట. అట్లా చేయొద్దు, వాళ్ళ విమానం తప్పితే మన విమానం తప్పుతామా అని ఆపిండట. ఇప్పుడు మలి సర్కారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాకుండా తెలంగాణ కోసం కొట్లాడిన అమరులు ఉద్యమకారుల విగ్రహాలు కాకుండా రాజీవ్ గాంధీ సారు విగ్రహం ఏర్పాటు చేసుడేంది? తలుగున్నోనిదే బర్రే, అధికారం ఉన్నోనిదే ఇష్టారాజ్యం అన్నట్టు చేస్తుర్రు. అప్పట్లో తెలంగాణలను గౌరవిస్తలేరనే గడికో రాగమెత్తుకునే ప్రొఫెసర్ కోదండరాం సారు ఇప్పుడు ఎందుకు సప్పుడు చేస్తలేడని జగదీశ్వర్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి సారు, మీరేనా ఉద్యమకారులను యాది చేస్తున్నది? ఎంతమంది అమరులను కేసీఆర్ సారు యాది పెట్టుకుండు, ఎంతమంది ఉద్యమకారులను దగ్గరికి తీసిండు, ఎంతమంది విగ్రహాలను గట్టిపిచ్చిండు? మీ గులాబీ పార్టీలు ఏం శుద్ధపూసలు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం సొక్కమైనోళ్ళు కాదు. అధికారంలో ఉంటే ఓ తీరు, అధికారంలో లేకపోతే ఇంకో తీరు మాట్లాడు. మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.